నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. అయితే విశ్వ నియమాలను విశ్వవ్యాప్తం చేయడమే ఆవిడ ఆశయంగా పెట్టుకున్నారు వారే లక్కరాజు నిర్మలమ్మ గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మనం మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ నమస్తే. నమస్తే అమ్మ, లలిత సహస్రనామ పారాయణం పుస్తకం ఓపెన్ చేయగానే మనకు మొదటి పేజీలో కింద ధ్యానం అని చెప్పి ఉంటుంది, ఒక శ్లోకం ఉంటుంది. అసలు ఏంటి ఇది, ఎందుకు చెయ్యాలి, ముందరే ఇచ్చారు అంటే ఖచ్చితంగా ఇది చదివి నెక్స్ట్ పేజీలోకి వెళ్ళాలని చెప్పి అర్థం, అంటే దీన్ని స్కిప్ చేయొద్దు అని చెప్పి. ఎందుకనమ్మా? నేను కూడా నీలాగానే తుంటరి పిల్లనే. మాకు గురువుగారు, చింతలపూడి ఆశ్రమం గురువుగారు నాకు మంత్రోపదేశం చేసినప్పుడు ఒక శ్లోకం చెప్పారు. శ్లోకాలన్నీ నేను ఎందుకు చదవాలి, డైరెక్ట్గా జపం చేస్తా కదా అని చేసుకునేదాన్ని. ఈ విశ్వ నియమాలను చేస్తున్నప్పుడు నాకు కూడా అర్థమైంది తప్పనిసరిగా ఏంటంటే మనకి ఇక్కడ ఒక చిప్ ఉంటుంది, పాజిటివ్ ఎనర్జీ, కాన్షియస్నెస్, సబ్ కాన్షియస్నెస్, సూపర్ కాన్షియస్నెస్ అని 3 ఉంటాయి మనలో. మనలో ఉండే కాన్షియస్నెస్ అంటే మనం అందరం తెలిసింది పని చేస్తున్నాం. సబ్ కాన్షియస్ మైండ్ అంటే ఈత కొట్టడము, మళ్ళీ అంటే డ్రైవింగ్ చేయడము, ఇలాంటివన్నీ సబ్ కాన్షియస్ మైండ్ అంటే దానికి ఫీలింగ్ మాత్రమే తెలుసు. ఈ కాన్షియస్ మైండ్ నుంచి సబ్ కాన్షియస్ మైండ్ నిశ్శబ్దంగా ఉంటే, అంటే ఈ పంచేంద్రియాలతో యాక్టివేట్ అయ్యేది కాన్షియస్ మైండ్, మనం పనిచేసేదంతా కాన్షియస్ మైండ్. సబ్ కాన్షియస్ మైండ్ అంటే దానికి మంచి చెడు తెలియదు, ఫీలింగ్ మాత్రమే తెలుసు. ఈ కాన్షియస్ మైండ్ స్తబ్దంగా ఉన్నప్పుడు, అంటే రియాక్ట్ కాకుండా ఉన్నప్పుడు, ఈ సబ్ కాన్షియస్ మైండ్ ఫీలింగ్తో ఇచ్చినప్పుడు అది విశ్వంలోకి కనెక్షన్ కలుగుతుంది. అంటే సెల్ ఫోన్కు నువ్వు ఛార్జింగ్ పెడితే ఛార్జింగ్ కనెక్షన్ తప్పు పెట్టినావు చూడు, కరెక్ట్గా పెట్టి ఛార్జింగ్ కాలేదంటావు కదా. అట్లా ఈ సబ్ కాన్షియస్ మైండ్ ఫీలింగ్ తెలుసు దానికి. నువ్వు ఉట్టి కోరికోకో నాకు ఇల్లు కావాలి, నాకు దేవుడా ఇంకేదో కావాలి అంటే దేవుడు వరం ఇయ్యడు. ఫీలింగ్తో నువ్వు అనంత విశ్వ చైతన్య శక్తికి బీజాక్షరాలను అందిస్తే నీకు కోరిక తీరుతుంది. ఓకే, అది రహస్యం. నేను కూడా నీలాగానే చదవలేదు చాలా ఏళ్ళు, ఇప్పుడు నాకు అర్థమైపోయింది. అంటే మనం ఏదన్నా కోరికను చెప్పాలన్నా, ఫీలింగ్ చెప్పాలన్నా, ఈ అనంత విశ్వంలో ఫీలింగ్తో చెప్తే తొందరగా తీరుతుంది. అంటే అనుభూతి చెందుతూ ఎలాగో చెప్తారు. పూర్వకాలం సినిమాలు, పాత సినిమాలు మీరు చూసుంటారు. అక్కడెవరో హాస్పిటల్లో ఉంటే కృష్ణానో రామానో అమ్మవారో అనో పూజలు చేస్తూ ఉంటుంది ఒక నాగదేవత దగ్గర. చేసుకుంటుంటే అక్కడ సినిమాలో వాళ్ళు మంచిగా అయిపోతారు. మా చిన్నప్పుడు కూడా అవన్నీ చూసి మేము అనుకునేవాళ్ళం అనమాట. మాకెవరికైనా జ్వరాలు వచ్చేవి, చిన్నపిల్లలం కదా మేమందరం. మేము బాగా తుంటరోళ్ళంలే. మేము 6 మా పెద్దమ్మ పిల్లలు 20 మంది పిల్లలం ఇంట్లో. ఏముందమ్మా, దేవుడి దగ్గరికి వెళ్ళి పూజ చేసుకోపో, పూజ చేసి పాట పాడిపో, వాడికి జ్వరం తగ్గిపోతుంది. వాడికి అమ్మవారు పోసో జ్వరం వచ్చే ఉంటుంటది, వాడు ఏదో ఫ్రాక్చర్ అయ్యో ఉంటాడు. ట్రై చేసిర్రా అట్లా? దేవుడికి వెళ్ళి పూజ చేసుకొని వచ్చేసి పుట్టు తీసుకొని తెచ్చి పెట్టడం. ఎందుకంటే సినిమాలే కదా మన జీవితాన్ని ప్రభావితం చేసేవి. దట్ ఈజ్ రైట్. అంటే ఏదైనా ఒకటి ఫీలింగ్తో ఇస్తే, ఇప్పుడు మా అమ్మమ్మ సుమతి శతకంలో పద్యాలను, వేమన పద్యాలను ఊరికే పాడు, ముసలిదానా నిద్రపోకుండా ఏమిటిదే ఊరికే పద్యాలు పాడుతున్నామని. అప్పుడు నేను ఆలోచించుకునేదాన్ని, చిన్న వయసు పిల్లని కదా, అమ్మమ్మతో పెరిగాను కదా, అరే రోజు 1000 మంది 1,00,00,000 మంది పుస్తకాలు రాస్తున్నారు, కానీ వేమన పద్యాలకి సుమతి శతకాలకి ఎందుకంత గొప్ప వాల్యూ ఉంది. ఇవాళ ఎంతోమంది టీవీలో కౌన్సిలింగ్ చేస్తున్నారు, ఎంతమంది ఆధ్యాత్మికవేత్తలు ఉపన్యాసం ఇస్తున్నారు, 1,00,00,000 మంది ఎంతో ఇంటెలిజెన్స్ సైంటిఫిక్గా సైకాలజీ కౌన్సిలర్స్ 1000 మంది 1,00,000 మంది సమాజానికి సేవ చేస్తూ హితం కోరి ఎంతో చెప్తున్నారు. అదే నేను విశ్వ నియమాలను 2 నెలల నుంచి చెప్తేనే 1,00,00,000 మంది అభిమానులు అయ్యారు నాన్న. అవును, అంటే నేను ఫీలింగ్తో చెప్తున్నాను నాన్న, ప్రతిదీ నేను అనుభవించి మీకు చెప్తున్నాను నాన్న. ఈ 12 నియమాలలో ఎంత గొప్ప రహస్యం ఉందో జీవిత అనుభవాలను జోడించి మీకు చెప్తున్నాను. ఒక అమ్మాయి ఫోన్ చేసి గడగడ మాట్లాడి, మీరేనా మేడం? అవునే మేడం, నేను మీ వీడియోలు చూసినా, నేను మీతో అరే నీవు బాగున్నావా, ఎట్లున్నావు మేడం అని అంటలేదు. అంటే నాతో అటాచ్మెంట్ కలిగిపోయింది. ఆ అమ్మాయికి తన కష్టం మొత్తం నాకు చెప్పేసుకోవాలంతే. చేసేసుకొని నేను చూసింది వీడియో, ఇంకా నాతో మాట్లాడేసి నేను మంచిగున్నానా చెడ్డగున్నానా, నేను ఎట్లున్నానా నీకు అవసరం లేదని పెడే. ఒక అమ్మాయి ఫోన్ చేసి, మేడం నీతో మాట్లాడాలి, మా ఆయన ఇప్పుడే నేను బయటకు పోయి వచ్చిన తర్వాత మా ఆయన నన్ను కొట్టిండు, నన్ను ఎందుకు కొట్టిండో మీతో నేను తెలుసుకోవాలి. అరే నీ ఇంకమ్మ కొట్టంగానే నాకెందుకు ఫోన్ చేసి, కొంచెం ఆగవే, నేను ఏ స్థితిలో ఉన్నాను, నేను 2,000 పే చేసి గూగుల్ పే చేయి, నేను మాట్లాడతాపో రేపు మాట్లాడతాపో అని చెప్పేసిన. అంటే వాళ్ళందరికీ నా మీద ఒక ప్రేమ కలిగింది, అభిమానం కలిగింది, నా మనిషి అనే భావన కలిగింది. ఎందుకు నాన్న ఈ సబ్జెక్టును విశ్వంలో
అనుభవంతో ఇస్తున్నాను బంగారు తల్లి, అంతకంటే ఎక్కువ ఇంకేం లేదు. ఈ సబ్ కాన్షియస్ మైండ్కి నువ్వు ఫీలింగ్తో ఇచ్చే ఏదైనా, ఇప్పుడు ఎంతోమంది సైకాలజిస్టులు కూడా చెప్తున్నారు, కానీ అనుభవంతో జోడించి చెప్పినప్పుడు ప్రతి వాళ్ళ హృదయం కదిలిపోతుంది, ప్రతి వాళ్ళు నా మనిషి అన్న ఫీలింగ్ కలుగుతుంది. అయ్యో ఈమె కూడా నాలాగే బాధను ఎక్స్ప్రెస్ చేసింది కదా, ఈమె కూడా నాలాగే బాధల నుంచి బయటకు వచ్చింది కదా, ఈ మొక్కతి నన్ను అర్థం చేసుకుంటుంది. ఈ రోజుల్లో ఒకళ్ళనొకళ్ళు మాట వినే పరిస్థితుల్లో లేరు. ఇంట్లో వాళ్ళే మొగుడు మాట పెళ్ళాం వినరు, పెళ్ళాం మాట పిల్లలు వినరు, పిల్లల మాట కొడుకిన, ఎవరంతలా వాళ్ళ జీవితం గడుపుతున్నారు. ప్రేమగా ఆత్మీయతతో నేను ఇంత మీ అందరికీ దగ్గర మాట్లాడుతున్నాను కాబట్టి ఇన్ని వేల మంది ఇంత తొందరగా ఈ విశ్వ నియమాలను తెలుసుకోవాలనే తాపత్రయం, ఆతృత పబ్లిక్లో కలిగింది. కాబట్టి ఫీలింగ్తో ఇస్తేనే ఈ విశ్వంలో అనంత చైతన్య శక్తి మనకు వస్తుంది. అదే సీక్రెట్. కాబట్టి ప్రతి దాంట్లో విష్ణు సహస్రనామాలు చదివినా, మనకొక మంత్రోపదేశం చదివినా, ఏ పుస్తకంలో ఏ పారాయణం పుస్తకం మొత్తం పారాయణంలో చేసినా ధ్యానం అనేది ఉంటుంది. అది ఎలా చదవాలి? సింధూరారుణ విగ్రహాం త్రినయనాం మాళిక్యమౌళి స్ఫురత్ తారానాయక శేఖరాం స్మితముఖీ మాపీనవక్షోరుహాం పాణిభ్యామలిపూర్ణరత్నచషకం రక్తోత్పలం బిభ్రతి సౌవర్ణాంబరధారిణీ వరసుధా దౌతాం. ఇంకో దాంట్లోకి వెళ్ళిపోయాను, చూసావా? నేను ఆ అమ్మవారి దగ్గరికి వెళ్ళిపోయా. నేను పాణిభ్యామలిపూర్ణరత్నచషకం రక్తోత్పల బిభ్రతి సౌమ్యాం రత్నఘటస్థరక్తచరణాం ధ్యాయేత్ పరాం అంబికా అరుణాం కరుణాతరంగితాక్షీ ధృతపాశాంకుశ పుష్పబాణచాపాం అణిమాదివిరావృతాం మయూకై అహమిద్వేవ విభావయే భావాని. అలా మొత్తము తదాత్మకంతో ఆ అమ్మవారిని జపించినప్పుడు నాన్న, అమ్మవారి అనుగ్రహము విశ్వానుగ్రహం మనకు కలగదా తల్లి? కలుగుతుంది. అందుకే అన్నమయ్య పాటలు పాడిన వాళ్ళంతా అంత గొప్ప వాళ్ళయ్యారు. పాటలతో మన సబ్ కాన్షియస్ మైండ్ అనంత విశ్వ చైతన్యంతో ఈజీగా మమేకమైపోయి మనము తదాత్మంతో ఆ అనంత విశ్వ చైతన్యాన్ని మన ఎనర్జీ లెవెల్స్ పెంచుకోవడానికి అత్యధికమైన సులభమైన మార్గము ధ్యానం, పాట, లయ. పాములు కూడా డ్యాన్స్ చేస్తాయంటారే. కాబట్టి అలా మైమరపించి ఆ తదాత్మంతో ఆ అమ్మవారి సర్వస్వం అనుకొని, కృష్ణుడైతే కృష్ణుడు, రాముడైతే రాముడు, వెంకటేశ్వరుడైతే వెంకటేశ్వరుడు, చెట్టు అయితే చెట్టు, పుట్ట అయితే పుట్ట, మీ ఇష్టం. కానీ నమ్మకంతో, ఒక విశ్వాసంతో, ఒక ప్రేమతో కోరుకోండి. తప్పకుండా ఈ విశ్వం రెడీగా ఉంది మీకు అందరి కోరికలు తీర్చడానికి. సబ్ కాన్షియస్ మైండ్తో, ఫీలింగ్తో ఇవ్వండి. శ్లోకానికి అర్థం చెప్పండి అమ్మా. అమ్మా నువ్వెంత అందంగా ఉన్నావు, ఎర్రగా మెరిసిపోతున్నావు, చక్కటి చీర కట్టుకున్నావు, ఆ చీరల్లో నగల్లో సూర్యుడి కిరణాల్లాగా మెరిసిపోతున్నావు. ఆ చీరలో ఆ చూపు నన్ను చూస్తున్నట్టుగానే ఉంది. ఆ చూపులో సూర్యకిరణాల కంటే గొప్పగా ఉన్నాయి, మణి మాణిక్యాలు వెదజల్లుతూ ఉన్నట్టుగా ఉన్నాయి. సూర్యకాంతిలో నీ చీర మెరిసిపోతుంది, నువ్వు పొగుడుతున్నారే ఎవరికి దగ్గర పోగానే, మేడం మీరు చాలా గొప్పోళ్ళు, మీ ట్యూబ్లో విన్నాను మేడం, యూట్యూబ్లో వినగానే అసలు కరిగిపోయాను మేడం, నన్ను పొగిడితేనే కదా. ఏంటమ్మా అసలు సమస్య మేడం ఇది ఏందమ్మంటే నా మౌండని కొడుతున్నాడు మేడం, నాకు డబ్బులు కావాలి మేడం, ఆర్థిక సమస్యలు వచ్చినాయి. ఫస్ట్ ఏం చేస్తుంది, నన్ను పొగుడుతోంది. యు ఆర్ వెరీ గ్రేట్ మేడం, మీ వీడియోలు చూశాను, మీరు చాలా బాగున్నారు, చాలా బాగా మాట్లాడుతున్నారు. అసలు అట్రాక్షన్ అయింది. ఈరోజు 24 గంటల్లో మీ యూట్యూబ్ ఛానల్లో నేను చూడకుండా మిమ్మల్ని ఉండలేకపోతున్నాను, మీవే వింటున్నాను. తన సమస్య కూడా నాకు చెప్పుకోవడానికి ముందు నన్ను ఏం చేసి ఇంట్రడక్షన్, ఇది మోటివేషనే. మీ గురించి తెలియదు వాళ్ళకి, మీరు పొగడతలకు పడిపోరండి, అంతే కదా. మోటివేషనల్ స్పీకర్ అంటే పాఠం చెప్పేటప్పుడు కూడా అంటారు, మోటివేషన్ ముంచేసినాక పాఠం చెప్పండి అని మాకు బీఈడీలో ట్రైనింగ్ ఇస్తారు.
కాబట్టి ఎంబీఏలో కూడా ఏదైనా వస్తువు కొనాలి అన్నప్పుడు మోటివేషన్ చేసి ఆ వస్తువు గురించి అట్రాక్షన్ చెప్పి అంది. మరి లలితా పారాయణం ఇంత గొప్పదని చెప్పి లలిత చదివించకుండా లలితా పారాయణం చదివినాక ఫలితం చదవమన్నారు ఎందుకే? ఉల్టా మనకు. అదే కదా. కాబట్టి కొన్ని మనకు అన్నీ ఉల్టా చెప్పారు. ఎందుకని? ఎందుకో తెలీదు. మరి ఆ విశ్వ రహస్యాలలో మరి ఆధ్యాత్మికతలో మరి ఏమని ఆలోచించారో ఆ రోజులు పెద్దవాళ్ళు నాకు తెలీదు. కానీ ఫలితం చదివిన తర్వాత అది చదివితే ఇంకా గొప్పగా ఉంటుంది కదా కదా. కాబట్టి ఫలితంలో ఇప్పుడు కూడా 2-3 చదువుతున్నారు. పాప ఎన్ని పేజీలు ఇచ్చారో లలితా పారాయణం అంటే మన బాడీలో ఎంత చేంజెస్ వస్తాయి, మన బాడీలో అణువును ఎంత గొప్ప యాక్టివేట్ జరుగుతుంది, అంత గొప్పటి ఫలితాన్ని పొందుతాం. లలితా పారాయణం అంటే చిన్న సన్నది కాదు, చాలా గొప్ప అద్భుతమైన బీజాక్షరాలు ఉన్నాయి అందులో. ప్రతి అక్షరము మనలో ఎనర్జీ లెవెల్స్ని పెంచుతాయి. ప్రతి అక్షరము అమ్మవారిని పాదాలను చేరుకునేటట్టుగా చేసి అనంత విశ్వ చైతన్యంతో మనం మమేకమయ్యేంత గొప్ప పదాలు ఉన్నాయి. కాబట్టి అమ్మ ఇది వర్ణన, అమ్మగారి వర్ణన చేసి తర్వాత లలిత చదువుతాం. అవును. వదులుతావా? ఇంకేమన్నా పాయింట్ ఉందా? ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరు కూడా ఆడవాళ్ళు ఖాళీ సమయం దొరికింది అని అంటే అంతా ఒక దగ్గర గుంపుగా చేరటము, లలితా పారాయణం చేసుకోవడము, లేదు అంటే ఆలయాల్లో ప్రత్యేకమైన రోజుల్లో వెళ్ళటము, ఈ పారాయణ చేస్తూ ఉండటము, ఇది ఎక్కువగా చూస్తున్నాం ఈ మధ్య కాలంలో. అంటే వాళ్ళ ఇంట్రెస్ట్తో చేసిన చాలామంది ఇది చేయటం వల్ల మాకేదో జరుగుతుంది అని ఆశించి చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. అసలు నిజంగా లలితా పారాయణము ఎందుకు చెయ్యాలి? ముఖ్యంగా మీరు ఏది చెప్పినా విశ్వ నియమాలతో కనెక్ట్ చేసి చెప్తారు కదా, విశ్వ నియమాలతో కనెక్ట్ చేసినప్పుడు లలితా పారాయణం చేస్తే ఎటువంటి ఫలితం ఉంటుందో తెలియజేయండి. అవునన్న, నాకు 2-3 వేల ఫోన్స్ వచ్చాయి, అమ్మ లలితా పారాయణం గురించి కొంచెం చెప్పరా చెప్తే నేను చెప్పాను, ఒక ఛానల్కి వెళ్తున్నానమ్మా, అక్కడ వాళ్ళు తప్పకుండా ఇది అడుగుతారు, ఎట్లన్నా నీలాంటి అమ్మాయి అడుగుతుందని నాకు తెలుసు కదా. ముందే చెప్పేసా. నేను ఇప్పటిదాకా రోజు సాయంత్రం 40 ఏళ్ల నుంచి లలితా పారాయణం రోజు 50,000 మందికి నేర్పించాను. విష్ణు సహస్రనామ పారాయణం కూడా నేర్పించాను. ఈ విశ్వ నియమాలను చేస్తున్నప్పుడు మా మహిళా మండలిలో కూడా చాలామంది వచ్చి అది చదవకూడదు మేడం, ఇది చెప్పకూడదు మేడం, వద్దు మా గురువుగారు చెప్పాడు వద్దు అని అన్నారు. దాన్ని విశ్వ నియమాలను అనుసరించి ఇవాళ పబ్లిక్గా అందరికీ కూడా నిగూఢ రహస్యాలన్నీ ఓపెన్గా చెప్తున్నాను. పెద్దవాళ్ళ ఆశీస్సులతో ఆధ్యాత్మికతలో ఉన్న నిగూఢ రహస్యాలన్నింటినీ ఇప్పుడు చెప్తున్నానమ్మా. తప్పనిసరిగా చదవాల్సిన విషయాలే, ఇవన్నీ దాచాల్సిన విషయాలు ఏమీ లేవు. శ్రీ లలితా సహస్రనామ పారాయణము చదవడం అనేది మన శరీరంలో ఉండే పంచభూతాలను అంటే 5 ఎలిమెంట్స్ను, ఈ విశ్వంలో ఉండే ఎలిమెంట్స్ను నుంచి బయట ఉండే విశ్వంలో నుంచి ఎలిమెంట్స్ను అంటే బయట ఉండే పాజిటివ్ ఎనర్జీని మనం తీసుకోవడం. అంటే మన నిత్య జీవితంలో మన దగ్గర ఒక సెల్ ఫోన్ ఉంది, ఆ సెల్ ఫోన్ రోజు వాడగా డిలీట్ అయిపోతుంటే రోజు ఛార్జింగ్ చేస్తున్నాం. కానీ మన శరీరం కూడా రకరకాల వ్యాపకాలు, మందులు, భావాలు ఎన్నో మన మీద పనిచేస్తున్నాయి. కొన్ని సంఘటనలు కానీ, భావాలు కానీ, అనుభవాలు కానీ, ఏవో ఒకటి వాతావరణం కానీ, శారీరక మార్పులు కానీ, హార్మోనల్ ఇంబ్యాలెన్స్లు కానీ మన శరీరాన్ని ఇంబ్యాలెన్స్ చేస్తున్నాయి. దాన్ని బ్యాలెన్స్ చేసుకునే మహత్తరమైనటువంటిది పూర్వీకులు ఎంతో గొప్పమైన జ్ఞానంతో, విజ్ఞానంతో అద్భుతమైనటువంటి లలితా పారాయణాన్ని మనకిచ్చారు. అది కూడా మహిళలు ఇవాళ ఇంతమంది లక్షల మంది, వేల మంది, కోట్ల మంది చదువుతూ పోతున్నారంటే ఇది ఒక మంచి శుభ పరిణామం, చాలా శుభ పరిణామం. చదవచ్చా చదవకూడదా అనుకునే వాళ్ళకు కూడా నేను ఒక సూచన చెప్తున్నాను. లలితా పారాయణాన్ని వాట్సాప్లో పెట్టేసుకోండి, మీరు యూట్యూబ్లో పెట్టేసుకోండి, వచ్చినా రాకున్నా చదవండి. తప్పు చదివితే తప్పు అనే భావనను మనసులో నుంచి తీసేసేయండి. ప్రతి వాళ్ళ తప్పులుండవు, ఏముండవు తల్లి, తప్పులేదు తడకలేదు. అసలు మనకు నడిచేటప్పుడు కింద పడే చదివినాం కదా, ఈ విషయంలో ఉండే ఎనర్జీ లెవెల్కి మనం ఏం చదువుతున్నా తప్పు చదివితే ఆ తప్పుగా ఎనర్జీ లెవెల్స్ వస్తాయి. కరెక్ట్గా చదివితే మనము యూట్యూబ్లో పెట్టుకొని దానివల్ల కరెక్ట్గా నేర్చుకుంటాం. ఒక రోజు చదవచ్చు, 2 రోజులు, 3, 6వ రోజు ఖచ్చితంగా వస్తుంది. మీరందరూ ఇంత ఇంటెలిజెంట్లు కదా, చిన్నప్పటి నుంచి సెల్ ఫోన్లో వచ్చేసాయి కదా, మీకు సబ్జెక్టు నేర్పడం ఏంటి, సూపర్ ఇంటెలిజెంట్లు. ప్రతి వాళ్ళకి అమోఘమైనటువంటి నాలెడ్జ్ ఉంది. మాకు 30 ఏళ్ళకు వచ్చినటువంటి నాలెడ్జ్ వాళ్ళ 10 ఏళ్ల పిల్లలకే వస్తుంది. కాబట్టి చాలా మంచి తెలివితేటలు ఉన్నాయి. అక్షరాన్ని ఎలా పట్టుకోవాలో తెలివితేటలు మీకున్నాయి. యూట్యూబ్లో పెట్టుకోండి, నేర్చేసుకోండి, చదువుకోండి, ఏమీ తప్పు కాదు. దాంట్లో రహస్యాలని ఇప్పుడు చెప్పబోతున్నాను, విశ్వ నియమాలకు దీనికి సంబంధించినటువంటి. అస్య శ్రీ లలితా సహస్రనామ స్తోత్రమాలా మహామంత్రస్య వశిన్యాది వాగ్దేవతా ఋషియ అనుష్ఠుచ్ఛందః శ్రీ లలితా పరా భట్టారికా మహాత్రిపుర సుందరి దేవత ఐం బీజం
క్లీం శక్తి సౌం కీలకం మమ సర్వాభీష్టఫల సిద్ధ్యర్థే జపే వినియోగ అని ఎందుకన్నారు? ఐం ఐం అంటే మన శబ్దము. అమ్మ, ఈ శబ్దశక్తితో నిన్ను పూజిస్తున్న ఐం అనే బీజాక్షరము నా వాక్కు శుభ్రంగానే దండం పెట్టి చెప్తున్నావే తల్లి. క్లీం క్లీం అంటే లక్ష్మీ కటాక్షాన్ని కలిగించు, తర్వాత శక్తిని కలిగించు. కీలకం శక్తి, ఐశ్వర్య శక్తి కావాలి, ఫిజికల్ శక్తి కావాలి, ఫైనాన్షియల్ శక్తి కావాలి, అన్నీ కావాలి. అవునా? శుద్ధి కావాలి, ఆరోగ్య లక్ష్మి కావాలి, ఐశ్వర్య లక్ష్మి కావాలి, పిల్లల సంతాన లక్ష్మి కావాలి, సౌభాగ్య లక్ష్మి కావాలి, మనకు అన్ని లక్ష్మి, వాహన లక్ష్మి కూడా కావాలి, అష్టలక్ష్ములు మాకు కావాలి. క్లీం శక్తి, ఇదే కీలకము అమ్మా, ఇవే కీలకం. ఐం క్లీం సౌ అన్నీ మాకు లభించాయి అని దండం పెట్టడం తప్పకుండా చదవాలి. అది యూట్యూబ్లో పెట్టుకుంటే వచ్చేస్తుంది, అవేం పెద్ద కష్టంగా. తర్వాత అంగన్యాస కరన్యాస మా గురువులు చెప్పి అంగన్యాస కరన్యాస చేసి జపం చేయం. నేను ఎందుకు చేస్తా, పో చెయ్యను అవన్నీ, నేను అవి చెయ్య, డైరెక్ట్గా జపం చేస్తాను, నాకెందుకు శక్తి రాదు అనుకున్నా. ఈ విశ్వ నియమాలను రీసెర్చ్ చేస్తూ పోతున్నప్పుడు అరే నీ ఎంకమ్మ మర్చిపోయావే, అవి కంపల్సరీ చేయాలని ఇప్పుడు తెలిసింది నాకు. ఎందుకు చేయాలమ్మా కంపల్సరీ? లలితా పారాయణ చేసేటోళ్ళు అది చదువుకమ్మా, అవి చదువుకు, కింద నుంచి చదవమన్నాడు మా సారు, మా గురుగారు చెప్పిండమ్మా ఇవి చదువుకు. అరే నీ ఎంకమ్మన్నారు, అవి చదువుకుంటే పుణ్యం రాదు. ఓకే, అవి చదవకపోతే మనకు మన బాడీ రియాక్ట్ కాదు, ఉట్టిగా చదివినట్టే అయిపోతుంది. ఇవి 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 చేసి చదివితే మన బాడీకి డైరెక్ట్ కనెక్షన్. ఇప్పుడు ఫోన్ చేయాలంటే ఒక కోడ్ చేయాలి కదా, ఏదో ఒక కోడు 044 ఏదో కోడ్ చేస్తే నీ నెంబర్ నీకు తెలిస్తేనే కదా, పాస్వర్డ్ నెంబర్ తెలిస్తేనే కదా సెల్ ఫోన్ ఓపెన్ అయ్యేది. అది ఇది ఓపెన్ చేయాలి కదా, మా బాడీలో ఉండేవన్నిటిని. భూమి ఓపెన్ చేయాలి, భూమితో రిలేషన్షిప్. పంచభూతాలు బయట పంచభూతం అంటే చెప్పాను, మినరల్స్ విటమిన్స్ లాగా. భూమి మనలో ఉంది, విశ్వంలో ఉంది, దానిలోకి వాటర్ మనలో ఉంది, ఎనర్జీ లెవెల్స్ బయట కూడా ఉన్నాయి వాటర్. తర్వాత మనలో మెటాబాలజీ, సూర్యుడు ఉన్నాడు, డైజెషన్ కెపాసిటీ బొడ్డు దగ్గర ఉండేది, మణిపూరక చక్రం అన్నారు, ఆయన సూర్యుడు, రెండుటికి రిలేషన్షిప్. హార్ట్ చక్ర ప్రేమ, గాలి, ఇక్కడ ఉండేది శబ్దం. ఇవన్నిటితోటి రిలేషన్షిప్ కలిగించడానికి పెద్దవాళ్ళు పూర్వీకులు మనకు హ్యాపీగా అన్నీ ఇచ్చారు. ఇక్కడ వాటితో కనెక్షన్ లేకుండా చదివితే కనెక్షన్ రాదు, ఉటికి చదివినట్టే అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా చదవాలి. చూడు, మన చేతుల్లో పంచభూతాలు ఉన్నాయి, అవి చిటికన వేలు అగ్ని, ఇది ఇవి సారీ బొట్టన వేలు అగ్ని, చిటికన వేలు నీరు, ఇది అగ్ని. పంచభూతాలు మన చేతుల్లో ఉన్నాయి, ఇది అగ్ని, ఇది నీరు, ఇది గాలి, ఇది భూమి. రింగ్ ఫింగర్ భూమి, అందుకే ఎంగేజ్మెంట్లో ఇద్దరు భూమికే పెట్టుకుంటారు, వేరే ఫింగర్ పెట్టుకోరు. ఇది భూమి. తర్వాత ఇది ఆకాశం, ఇది గాలి, ఇది అగ్ని. ఇప్పుడు ఇట్లా పెట్టి పూజ చేయంటారు కదా, ఇవి రెండు మూసి. అవును, ఏమేమి మూసావు ఇప్పుడు రెండు మళ్ళీ చెప్పు. గాలి, అగ్ని. ఎస్, మీలో ఉండే యాసిడిటీని క్లోజ్ చేసావు, అగ్నితత్వాన్ని, వాయుతత్వాన్ని క్లోజ్ చేసావు, మిగతావన్నీ ఓపెన్ పెట్టావు. అవును, అప్పుడు నీ మెటాబాలజీ సిస్టమ్ కరెక్ట్గా పనిచేస్తుంది. కాబట్టి ఇవి ఇలా మూసి చేయమంటే కొందరు చెప్తారు, మీ శరీరంలో ఇవన్నీ యాంగిల్స్ అవన్నీ అన్ని యూట్యూబ్లో వస్తున్నాయి, అవన్నీ నేనేమి ఇప్పుడు అంత దూరం పోను. కానీ మీ చేతుల్లో ఉండేవేంటివి పంచభూతాలు, ఇది ప్లస్ ఇది మైనస్, ప్లస్ మైనస్ కలిపితే వచ్చేది ఎనర్జీ. ఈయన శివుడు, ఈమె పార్వతి, ఇది తండ్రి, ఇది తల్లి. ఏమ్మా, ఇవన్నీ కూడా మనకున్నాయి. వాటి గురించి ఇంకా చెప్పుకుందాం. ఈ పంచభూతాల్లో ఫస్ట్ ఏం చేస్తున్నాను, అగ్నితో చూడు, ఇక్కడ చూడు ఎలా అంటే ఐం, ఈ ఫింగర్తో ఐం అంగుష్టాభ్యాం నమః, ఈ బీజాక్షరం చేత ఇలా అనగానే వాయుతత్వము అగ్నితత్వంలో నుంచి అగ్నితత్వము యాక్టివేట్ అవుతుంది. చూడు ఇక్కడ చూడు, ఐం ఈ ఫింగర్తో ఇది అంటున్నా, క్లీం సౌ అనాభికాభ్యాం నమః, ఐం అంగుష్టాభ్యాం నమః, క్లీం తర్జనీభ్యాం నమః, సౌ మధ్యమాభ్యాం నమః, సౌ అనామికాభ్యాం నమః, క్లీం కనిష్ఠికాభ్యాం నమః. మళ్ళీ అంటున్నా, మళ్ళీ ఇంకొకసారి చూడండి. ఐం అంగుష్టాభ్యాం నమః,
క్లీం తర్జనీభ్యాం నమః. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ప్రెస్ చేస్తున్నాను. అంటే ఆక్యుపంక్చర్ ప్రెషర్స్ ఉంటాయంట కదా, ఈ ఫింగర్కు ఈ ఫింగర్ను ఇలా అన్నప్పుడు మన ఆక్యుపంక్చరీ ప్రెషర్స్ అన్నీ యాక్టివేట్ అయ్యి మనం ఏ పార్ట్కు ఈ బీజాక్షరం చేత శక్తి అందాలో ఆ బీజాక్షరం చేత మనకు శక్తి అందుతుంది. ఐం అంగుష్టాభ్యాం నమః, క్లీం తర్జనీభ్యాం నమః, సౌ మధ్య ఫింగర్, సౌ మధ్యమాభ్యాం నమః, సౌ అనామికాభ్యాం నమః, క్లీం కనిష్ఠికాభ్యాం నమః, ఐం కరతలపర పుష్టాభ్యాం నమః. ఐం అంటే బీజాక్షరం, ఐం కరతల వాక్ శక్తిని కలిగించి కలబట్టి రెండుట్లు ఇచ్చి ఇప్పుడు నాకు వాక్ ప్యూరిఫై అయింది, ఈ పంచభూతాలన్నింటినీ నా శరీరంలోకి స్వీకారం చేస్తున్నాను అని. తర్వాత ఈ 3 ఫింగర్స్ ఇవి ఏవి నీరు గాలిని వదిలిపెట్టి మూడుటిని ఇట్లా పట్టుకున్నాను. చూడండి చూసి ఐం హృదయాయ నమః, హృదయం దగ్గర టచ్ చేయాలి. హృదయాయ నమః, క్లీం శిరసే స్వాహ, సౌ శిఖాయై వషట్. ఉపనయనం జరిగినప్పుడు ఇక్కడ ఈ శిఖలో చాలా పవర్ ఉంటుంది, అందుకే జుట్టు ఉంచుతారు. సౌ శిఖాయ వషట్, సౌ కవచాయ హుం, క్లీం నేత్రత్రయాయ సౌషట్, ఐం హస్త్రద్విభంధవ. నేను పూజలో కూర్చుంటున్నా, నన్ను ఎవరు డిస్టర్బ్ చేయొద్దు. పంచభూతాలను మన కంట్రోల్లోకి తెచ్చుకున్నాం. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా, 3 ఫింగర్స్ని పెట్టి ఐం హృదయాయ నమః, క్లీం శిరసే సహ, సౌ శిఖాయ వట్, సౌ కవచాయ హుం, క్లీం నేత్రత్రయాయ షట్, ఐం అస్త్రాయ ఫట్, భూర్భుస్వరముతి దిగ్బంధ, భూభువ స్వర ఉముతి దిగ్బంధ. చూడండి, ఐం హస్త్రాయ ఫట్, ఐం హస్త్రాయ ఫట్, హస్త్రాయ ఫట్, భూర్భుస్వరోమితి దిగ్బంధ. లాస్ట్ ఇట్లా భూర్భువ అంటే నేను ఇక్కడ అమ్మవారి పూజ చేస్తున్నాను, ఈ పంచభూతాల్లో ఎవరు నన్ను డిస్టర్బ్ చేయొద్దు, నేను అమ్మవారితో ఏకాగ్రతతో ఉంటున్నానని ఇది స్టార్ట్ చేయాలి. ఇదమ్మా సంగతి. ఓకే, ఇంకొదులుతావా? అంటే ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే, నాకు ఇవన్నీ చేస్తేనే ఈ పారాయణం యొక్క ఫలితం ఉంటుందా, లేకపోతే రాదు. పంచభూతాలు నీలో పంచభూతాలు యాక్టివేట్ చేస్తూ ఎవరు చేయట్లేరు కదమ్మా. అదే కదమ్మా, అదే నా విశ్వ నియమాల ప్రచారం చేస్తున్నదే నేను. అందుకు ఇవి కంపల్సరీ చేస్తేనే మన పంచభూతాలు యాక్టివేట్ అవుతాయి. ఈ విశ్వంలో పంచభూతాలకి మన బాడీలో ఉండేది యాక్టివేషన్. లలితా సహస్ర పారాయణం రహస్యం, అతి రహస్యము అంటే ఇదే రహస్యం. అందుకనే పెద్దవాళ్ళు పూర్వీకులు ఒక మాట చెప్పారు నాన్న. ఏమని చెప్పారంటే, ఒక గురువు లేకుండా బీజాక్షరాలను పలకకండి. అంటే ఇవన్నీ ట్రైన్ చేస్తాడు గురువులు. అవును అవును. ఇప్పుడు గురువులు భయపడుతూ ఎవరికి చెప్పట్లేదు, అది చదవకుండా చదవండి అంటున్నారేమో అనిపించింది నాకు. ఇప్పుడమ్మా మీరు ఇదంతా చెప్పేశారు వీడియోలో, ఒక గురువుగా భావించి వీడియో ముందర పెట్టుకొని ఎవరికి వాళ్ళు చేసేసుకోవచ్చా? హ్యాపీగా మా గురువు గారు చింతలపూడి పెనుగొండలో ఆశ్రమంలో గురువుగారు పరమతించారు. ఆయననే నాకు చెప్పారు, అమ్మా నీకు గురుస్థానం ఇచ్చాను, నీకు మంత్రం ఇచ్చాను, నువ్వు తప్పనిసరిగా 1000 మందికి 1,00,000 మందికి చెప్పొచ్చు అని ఆయన ఆశీర్వచనం తీసుకొని వాళ్ళని నేను చెప్తున్నాను. కానీ గురువులు మంత్రం చెవిలో చెప్తారు 3 సార్లు, అది వేరు నాన్న, అవి ఆ బీజాక్షరాలు వేరు నాన్న. ఇది పుస్తకమే ఉంచిందంటే ఇంత పబ్లిక్కే కదా. పుస్తకం వచ్చిందని ఓపెన్గా చెప్పడానికి ఏమి వివరించి చెప్తున్నాను నేను కదమ్మా, వివరించి చెప్తున్నానే తప్ప రహస్యం ఓపెన్గా ఉంది కాబట్టి బుక్ పబ్లిష్ అయింది. రహస్యంగా దాచిపెట్టలేగా, 1000 కోట్ల మంది చదువుతున్నారు కదా. ఎలా చదవాలో పద్ధతి తెలియట్లేదు, ఏ పద్ధతితో చెయ్యాలో తెలియట్లేదు. అంతేగాని అందరూ చదువుతున్నారు, చదివితే ఫలితం రాదు. మన పంచభూతాలు, మన శరీరంలో పంచభూతాలు లాకింగ్ సిస్టమ్ అన్నీ ఏర్పాటు చేశారు. ఇవాళ ఏం చెప్తున్నారు, మెడిటేషన్లో కూర్చుంటే ఓ గ్లాస్ నీళ్ళు పెట్టుకోండి, సెల్ ఫోన్ బంద్ చేసుకోండి, దర్వాజాలు మూసుకోండి, సిమ్ లైట్ వేసుకోండి, చిన్న డ్రిమ్ లైట్ వేసుకొని కూర్చోండి అని చెప్తున్నారు. పూర్వీకులు ఇంత గొప్పగా చెప్పారు నాన్న. దిగ్బంధం చేసి కూర్చుంటే డిస్టర్బ్ కాదు మైండ్. ఓకే, ఫోకస్ దానిపైనే ఉంటుంది. ఎస్, అది రహస్యం. సూపర్ అమ్మా, ధన్యవాదాలు. థ్యాంక్ యూ.